వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 50 జంటలకు సామూహిక వివాహాలు, భారీ కానుకలు అందజేసిన అంబానీ కుటుంబం. కేసీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఇల్లందు నియోజకవర్గాన్ని ఎడారిగా మారిస్తే ఉద్యమిస్తాం. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, హరిప్రియ. గాలివానల బీభత్సవానికి నేల కొరిగిన బ్రిడ్జ్. ఘనంగా జాతీయ క్రైస్తవ దినోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా పెద్ద కాల్వలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.ఆర్.శ్రీ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు, మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డిలతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మొక్కల నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత, మొక్కల పెంపకం, పచ్చదనం ప్రాముఖ్యత విద్యార్థి దశ నుంచే పిల్లలకు తెలియజేయాలని ఉద్దేశంతో కళాశాల వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. Somebody from your office పోయి ఇంటింటికి పోయి చూసి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఎవరైనా పెట్టిన రాకుండా ఆర్పీ ఎవరు ఒక ఆర్పీని పిలవండి. ఒక ఆర్పీ గారు సరిత ప్రతి ఇంటికి 6 చెట్లు పెట్టినామని పెడితే ప్రతి ఇంట్లో 6 చెట్లు మొలిచినాయా? అరే పర్వాలేదమ్మా, 4 పోయినా ఎందుకు పోయినా అనుకొని ఇప్పటి నుంచైనా కరెక్ట్ చేసుకుందాం అనిపించిన అంతే. మిమ్మల్ని ఏదో పెడదామని కాదు. తప్పకుండా చేస్తాం సార్. వాళ్ళు స్వతహాగా ఇంట్రెస్ట్ చూపెడతలేరా? చాలా మంది చూపెడతలేరా? ప్లేస్ లేని వాళ్ళు కొంచెం కుండీలో పెరిగే చెట్లు కావాలి, కుండీలో పెట్టే చెట్లు, పూల మొక్కలు. మరి దాన్ని రీప్లేస్ చేసారా? ఏమ్మా ఏం చేద్దాం కుండీలో కావాలంటే? టౌన్కి అడుగుతున్నాం. వాటిలో ఫ్లవర్ ప్లాంట్స్ మాత్రమే వాళ్ళకి ఏం చేస్తుందో అది సర్వే ద్వారా తీసుకున్నాం కదా, ఆ ప్లాంట్స్ పెట్టించాలి. మళ్ళా రీచెక్ చేయండి. ఈరోజు మనం మొదలు పెడుతున్నాం. నేను ఒక మంత్రిగా, వారు ఒక ఎమ్మెల్యేగా, చైర్మన్గా ఈరోజు మేమందరం ఒక బాధ్యతగా ముందుకు పోతాం. ప్లీజ్ రీచెక్, లేకుంటే మళ్ళీ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ యువర్ మున్సిపాలిటీ. అవునా కదా? మరి మీరు ఎప్పుడైనా పోయినా ఆమె మీదే వదిలిపెట్టిన, ఆమెకు ఉన్న సమస్యలు 8 ఉంటాయి. మీరు పోయి కనుక్కున్నారా కమిషనర్ సార్? పోవాలమ్మా, యూ షుడ్ షో యువర్ యంగ్ బాయ్. ఇప్పుడు పని చేయకుండా ఎప్పుడు చేస్తున్నా? రిజిస్టర్ అది ఇంటికి పో. ఒకసారి కమిషనర్ ఇంటికి వస్తున్నాడు, ఈ ఇంటికి సంబంధించి రేపు పొద్దున పాలకు సెకండ్ స్లాబ్, ఫస్ట్ స్లాబ్ వేసుకున్నప్పుడు ఇది కూడా క్రైటీరియా వస్తుంది. మోటివేట్ చేయదు సార్, నీకే సాటిస్ఫాక్షన్ ఫ్రెష్ గాలి పిలిస్తే. ఓకే, మీకు ఏమైనా సమస్య ఉంటే ఇంటింటికి పోయినప్పుడు ఆ గ్రామంలో, ఆ కుటుంబంలో ఎందుకు పెట్టుకుంటలేరు? స్థలం లేక పెట్టుకుంటలేరా? నీళ్ళు వస్తలేదా? మాన్యూర్ లేక కూడా చెట్లు ఆగవు. మాన్యూర్ కావాలా? పేదోళ్ళు ఉంటారు, మాన్యూర్ కొనుక్కోలేరు, వాళ్ళకి ఏం చేద్దాం? ఇవన్నీ ప్రస్తావనకు రావాలి కదమ్మా. మార్పు చూపెడతామా కమిషనర్ సాబ్? మార్పు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మీ ఎమ్మెల్యే సాబ్ మార్పు చూపెడతాం. మీ ఎమ్మెల్యే సాబ్, మీ చైర్మన్ చూపెడతావా? థ్యాంక్ యూ. అదే ఉంది. సో ఈ పెద్దపల్లి కానీ గోదావరి కానీ పెద్ద ఎత్తున మీరు చెట్లు ఈరోజు న్యూమరికల్గా అంటే క్వాంటిటీ వైజ్ కానీ నెంబర్ గురించి ఈరోజు టార్గెట్ పెట్టకండి. టార్గెట్ పెట్టాలి కంపల్సరీ, ఇక్కడ చేయాలని. ఆ టార్గెట్ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆడిట్ చేయండి. ఆడిట్ మెకానిజం లేకుంటే ఎన్ని చెట్లు పెట్టినరో తెలియదు, ఎవరు పెట్టినరో తెలియదు, ఎన్ని చెట్లలో ఎంతో పాపం. నిజంగానే మా మహిళా సోదరులు అక్కడ పెడితే ఆ చెట్టు చూసుకునే బాధ్యత.
అన్న సెల్లు దాకానే అన్న మాకు ఎన్నికల్లో ఈకో సిస్టమ్ క్రియేట్ చేయండి అంతా కూడా డోంట్ గివ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఫర్ ఓన్లీ పర్పసెస్ ఆఫ్ కాలేజ్ ఓకే అండ్ గ్రౌండ్ తయారు చేయాలి ప్రపోజల్ తయారు చేయాలి అది విల్ రైట్ మంచి గ్రౌండ్ తయారు చేపిద్దాం దానికి బ్యూటిఫుల్ ఉంటుంది ఇక్కడ వరకు అయితే ఇక్కడ వరకు ఆ బార్డర్ ఈ గోడ ఉంది హాస్టల్ మనకి రైట్ సైడ్ అప్పుడు మీరు మంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఆ గోడ చక్కగా అక్కడ నుంచి తీసుకోవాలి ఇది ఎక్స్ట్రా ఉన్నది ఇది దాంట్లో 4 మూలలు ఉంటుందని చెప్పి దీన్ని గుడిపల్లి మండలంలోని కమ్మగుట్టపల్లిలో వెలిసిన శ్రీ కోట మునీశ్వర స్వామి ఆలయం జాతర బుధవారం అంగరంగ వైభవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నేడు ఆలయంలో హోమం, స్వామివారి వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వెంకటరమణ మాట్లాడుతూ జాతరను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుందన్నారు. ధర్మకర్త కోట మునేశ్వర స్వామి ఆలయానికి ధర్మకర్త. ఇక్కడ ఆల్మోస్ట్ 20 years నుంచి రన్నింగ్. జాతర వచ్చి మామూలు 5 రోజులు జాతర. బుధవారం స్టార్ట్ అవుతుంది, ఆదివారం లాస్ట్ అవుతుంది. 5 రోజులు మామూలుగా జాతర చేస్తాం. పూజ ఈరోజు స్టార్ట్. హోమగుండం ఉంటుంది, కొడికడతాము, హోమగుండము, అన్నదానము. ప్రతిరోజు 5 రోజులు అన్నదానం ఉంటుంది. 5 రోజులు విశేష కార్యక్రమాలు నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి కృతజ్ఞతమైన వాళ్ళ పూజలు నడుస్తారు. రోజుకొక పూజ ఉంటుంది. రోజు ఏం కార్యక్రమం చేస్తాం? ఈరోజు వచ్చి హోమగుండం ఉంటుంది, అన్నదానం ఉంటుంది. స్టార్టింగ్ కొడికడతాము. రేపు వచ్చేసి సాయంత్రం వచ్చి ఈరోజు సాయంత్రము సౌడేశ్వరమ్మ ఉత్సవం ఉంటుంది. రేపు వచ్చేసి నలంగమ్మ సౌడేశ్వరమ్మ ఉత్సవం ఉంటుంది. మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది. రేపు సాయంత్రము స్వామివారికి అమ్మవారికి అందరికి అలంకారం ఉంటుంది. నెక్స్ట్ శుక్రవారం రోజు వచ్చేసి సిరిసిమరవణ అగినమరమ్మ ఉత్సవము. మధ్యాహ్నం భోజనము, అన్నదానం మామూలు. మేము సాయంత్రం వచ్చి 90 ఉంటుంది. శనివారం వచ్చేసి 4 దేవుళ్ళు మెరవన ఉంటుంది. పుష్ప పల్లకి ఉంటుంది, అగ్నిగుండము, బాణవేడిక, నాటకం. రోజు 3 రోజులు కంటిన్యూస్ నాటకాలు ఉంటుంది. ఆదివారం వచ్చేసి కంటిన్యూస్ ఈ చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు అందరూ దీపారాధన ఉంటుంది, పై దీపం ఉంటుంది. స్వామివారు వలపైన వచ్చి కొన్ని విధాలుగా వాళ్ళ కోరికలు వాళ్ళు పూర్తిగా కొన్ని అనుగ్రహాలు కూడా వాగ్దానం చేస్తారు. పర్వదంతో సుమారంటే పక్కన ఉండే వాళ్ళంతా పిల్లలు కొట్టి అలా పూజలు చేసుకుంటారు. వాళ్ళు పట్టుకోవాలి అన్నదానం ఆ రోజు ఉంటుంది. రోజుకు విశేషం. 3 రాత్రులు కంటిన్యూస్ నైట్ నాటకం పెట్టినాము. ఆదివారం సుమారు అంటే 14 రోజుల నుండి పొంగళ్ళు, దీపాలు, సెల్ఫన్ దీపాలు జాతర వస్తుంది. లాస్ట్ పూజ పిల్లలు కొట్టి వాళ్ళు జాతర చేస్తారు. కాబట్టి భక్తులు అందరూ వచ్చి పాల్గొని చెప్పండి. అందుకనేసి కంటిన్యూస్ 5 రోజుల్లో మీకు కావాల్సిన రావాలనుకున్న భక్తులంతా వచ్చి స్వామివారి కొంచెం ప్రార్థన బాగా మీరు కూడా చూడవచ్చు. చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా పెద్ద దేవస్థానం. అంటే ఇంత మహిమ ఇక్కడ దొరుకుతుందంటే వాయిన్లో ఇక్కడ
శక్తి అన్నమాట. పైన ఇక్కడ ఒక నిజం అనేది ఉంది కాబట్టి రోజు రోజుకు ఇక్కడ పెరిగేదానికి అవకాశం ఉంది, పెరుగుతారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని పాలర్లపల్లి 8వ వార్డులో టీడీపీ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ను టీడీపీ నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. వైసీపీకి తోలొత్తులుగా వ్యవహరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కన్నాన్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాము. ఒక చోట అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత నిదానంగా అది మండల స్థాయికి కూడా తీసుకెళ్లాలని, రాష్ట్రం ఆదాయం పెరిగే కొద్దీ మండల స్థాయికి కూడా తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కాబట్టి 100% మనం అనుకున్న కార్యక్రమాలు ఏవి ఆగో అన్నిటికీ మించి ఇది రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే, కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ప్రతి మైనర్ పంచాయతీ ₹1 మేజర్ పంచాయతీకి 2 కోట్లు, మున్సిపాలిటీకి 100 కోట్లు శాంక్షన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు సారు. అట్లాగే 100 కోట్లు కాదు, మున్సిపాలిటీకి అవసరమైతే 200 కోట్లైనా పెట్టండి, ఇబ్బంది ఏం లేదని నా ముందే అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 100 కోట్లు ఆ రోజు చెప్పాము. మనమే 100 కోట్ల లిమిట్ కాదు, ఒక మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పం టౌన్ని తయారు చేయాలి. కాబట్టి 100% దానికి కావాల్సిన డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్నీ తయారు చేయండి. ఫస్ట్ ప్రయారిటీ ఏమేం చేయాలి, డ్రైనేజీలు ఇమ్మీడియట్ అర్జెంట్గా ఉండేవి ఫస్ట్ స్టార్ట్ చేయండి. రిమైనింగ్ అన్నీ కూడా బ్యూటిఫికేషను అన్నీ కూడా ప్రారంభించాలి. 100% కుప్పం బస్టాండ్ కూడా ఒక మోడల్ బస్టాండ్ కింద రాష్ట్రంలోనే తీర్చిదిద్దాలని చెప్పనేసి దానికి సంబంధించి కూడా కొత్త డిపోని కట్టడానికి కావాల్సిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రికల్ బస్సుల్ని పైలట్ కింద కుప్పం డిపో నుంచే రాష్ట్రంలో ఫస్ట్ ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పనేసి సంబంధిత రవాణా శాఖ మంత్రి గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. దాంట్లో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో గత 30 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మొత్తం ఒక ఎత్తు అయితే, ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేయబోయేటటువంటి అభివృద్ధి ఇంకొక ఎత్తు అని చెప్పనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ కూడా సమస్యలకు సంబంధించి ఆల్రెడీ మాకు లిస్ట్ ఇచ్చారు ప్రతాప్ సింహ గారు అందరూ. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఎమర్జెన్సీగా మన రిక్వైర్మెంట్ అవి స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము 1 సంవత్సరం కాలంలో పూర్తి చేసేదానికి లక్ష్యం పెట్టుకొని వీటన్నిటిని కూడా పూర్తి చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఎవరైతే అధికార పార్టీ అండ చూసుకొని రెచ్చిపోయిన సంఘమిత్రులు కావచ్చు, ఇంకా ఇతర వాళ్ళందరూ వైసీపీ నాయకులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, అందరి లిస్టు కూడా గ్రామస్తులు మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దానికి సంబంధించి ఎవరైతే వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని మించి ప్రవర్తించి వైసీపీ నాయకులతో అంటగాగి ప్రవర్తించారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా మన వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం. ఎవరైతే వాళ్ళ వల్ల బాధపడ్డారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న మేమందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ సమస్యను తీర్చడానికి మేమందరం ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ఆయన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదిక ముందున్న పెద్దలందరినీ కూడా ఒకేసారి సన్మానం చేసేయండి. మళ్ళీ సార్
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తూ కావలి సమీపంలో బస్సు ఆపిన సమయంలో కొందరు దుండగులు తమ అకౌంటెంట్ హరినందరెడ్డిని కత్తులతో బెదిరించి అతని వద్ద ఉన్న 80 లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెన్నకేశ్వరరెడ్డి అనే వ్యక్తి మంగళవారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన కావలి రూరల్ పోలీసులు ఘటన స్థలంలోని సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఒక ఎర్ర కారులో వచ్చిన 2 వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించి కారు నెంబరు ఇతర సాంకేతిక ఆధారంతో 24 గంటల లోపే ఒకరిని మదనపల్లి మరొకరిని బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తు మొత్తం రికవర్ చేసి చోరీ గురించి నిందితులను లోతుగా విచారించగా సమాచారం ప్రకారం పిటిషన్ ఇచ్చిన చెన్నకేశ్వరరెడ్డికి నిందితులకు పరిచయం ఉన్నట్లు చోరీ అంతా ఒక నాటకమని జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే 75 లక్షలు ఒక మనిషి దగ్గర 5 లక్షలు ఒక మనిషి దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 lakhs ఇందులో ఇంకొక 2 ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ రమేష్. వినోద్ అండ్ రమేష్ వీళ్ళిద్దరు కూడా ఒక హర్నాథ్ రెడ్డి అనే ఆయనకి ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ప్రజాభవన్లో ఏర్పాట్ల పరిశీలన వివిధ విభాగాల అధికారులకు సూచనలు చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి. నల్లమల్ల అడవుల్లో 150 ఏళ్ల నుంచి కనిపించని అడవి దున్న ఇప్పుడు మళ్ళీ మంగళవారం సాయంత్రం కనిపించింది. నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు. అటవీ అధికారులు వెంటనే వీడియో ఫోటోలు తీసి సిబ్బంది విషయాన్ని అధికారులకు వద్దకు తీసుకువెళ్లారు. తాజాగా మళ్ళీ వెలిగొడు రేంజ్లో నిన్న సాయంత్రం అడవి దున్న కనిపించింది. నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత అడవి దున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు. దవ్వగా వస్తుందంట్రా. నోట్ కెమెరాది మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కేంద్ర మున్సిపాలిటీ పరిధి 3వ వార్డు ట్రక్ తండాలో తాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఎడ్ల తరబడి ఇబ్బందులను ఎదుర్కొంటున్న మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. బోరులో నీరు లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల ఆ నీరు సైతం రావడం లేదు. అధికారులు వస్తూ పోతూనే ఉన్నారు తప్ప సమస్య పరిష్కరించడం లేదు. 2023లో అప్పటి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పర్యటన అడ్డుకుని తమ ఇంటి కష్టాలను వెళ్లిబుచ్చుకున్నాం. దీంతో బోర్ వేయించారు. దాంతో కొంచెం నీళ్లు వస్తున్నాయి. అవి తండకు సరిపోవడం లేదు. నీటి కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నాం. సొంత బోరు ఉంటే సరే, లేకంటే ఇక ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సిందే. మున్సిపల్ కమిషనర్కు 3 రోజులుగా మొరుపెట్టుకుంటున్న ట్యాంకర్ పంపించారు. తండావాసులకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు. రెండు బోర్లు చెప్పిండ్రు అన్న, కానీ 2 బోర్లు ఒకటే బోర్లు శాంక్షన్ చేసి ఒకటే అది పెట్టించిండ్రు, కానీ అది మాత్రం దాంట్లో నీళ్లు రావట్లేదు. మాకు జబ్బులు వస్తాయి. మా ఇల్లు ఏమో కాలువ
అన్నమాట. అసలు పట్టించుకునేటోళ్ళే లేరు, ఎవరు పట్టించుకోరు అసలు లెక్కలే లేదు. అసలు చెప్పాలంటే మున్సిపాలిటీ ఉన్నా కానీ మాకు పేరు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కాలువ తీయడానికి కూడా రారు. అసలు ఎవరు పట్టించుకోరు అడుగుతారు. ఓటేసినాక వాళ్ళు కొడతారు. నీళ్ళ గురించి చెప్పిపోయింది ఆయన. ఇప్పుడు ఆయన గెలిచిన కాడ నుంచి మా ఊరు ఎట్లా ఉందో ఆయన ముఖమే తెలియదు. ఆయనది రాలేదు రామచంద్ర నాయక్ కూడా. ఒక ఇల్లు రాదు, ఏం రాదు. అవుతుంది నీళ్ళ వాటర్ మాకు 20 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది. మీకు తెలుసు, మేము ఇబ్బంది పడుతున్నాం. ఏ నాయకులు వచ్చినా నీళ్ళ కోసం నీళ్ళే అడుగుతారా, ఏం అడగరా మీరు అని అంటారు. కానీ మరి మా బాధ ఇదే ఎప్పుడు నీళ్ళు చెప్పించింది. నీళ్ళు పోసింది కడుపు ఎవరు లేరు. ఓటు వేయించుకొని గెలుచుకున్నారు మంచిగా. ఆ నాయకుడు ఏమో అక్కడ కూర్చున్నాడు, ఆ కౌన్సిలర్ ఏమో అక్కడ బజార్ లో కూర్చున్నాడు. ఇబ్బంది పడుతుంది. ఓటు మంచిగా అప్పిస్తాడు. ఏం చేయాలి? ఇంకో బోరు అప్పిస్తా అని అంటారు. ఒక్కసారి కాలువ తీయడానికి వస్తుంది. మాకు కాలువ కూడా తీయటం వాళ్ళు గారు లేదంటే తాళం వేస్తాం ఇంటి పన్ను కట్టకుంటే. కరెంట్ బిల్లు ఇప్పుడు కరెంట్ ఏం ఫ్రీ చేస్తుంది కానీ తాళం వేస్తాం ఇంటి పన్ను కట్టకుంటే. అన్ని చెప్తారు కానీ మా బాధ ఎవరు అర్థం చేస్తారు? ఇంకా మున్సిపాలిటీ అంట మాట్లాడ ఎక్కడ మళ్ళా అసలు ఈ మున్సిపాలిటీ నాకు లేదు. అసలు ఈ కండ అట్లా ఉందా? కాలువ తీయడానికి కూడా రారు వాళ్ళు. కుప్పం కేసీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ప్రారంభం. ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో కేసీ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ రాకుండా అడ్డుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కేసీ ఆసుపత్రికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది. కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. జ్యోతి ప్రజ్వల చేసినందుకు ధన్యవాదాలు. మొత్తము వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ పిల్లలందరూ కలుపుకుంటే ఈరోజు మా బంధువులు లాంటి వాళ్ళు ఎవరైనా కానీ కుప్పం ప్రజలు మా బంధువులు లాంటి వాళ్ళు ఎవరికైనా భేదపడి లేకుండా పార్టీ లేకుండా అడ్డుపడకుండా అన్ని కార్యక్రమాలు అందరికీ సేవలు అందించాలని చెప్పి ఈ సభలో ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను. దానికి మా పిల్లలు సక్రమంగా సేవలు అందిస్తారు. ఆ నమ్మకం నాకుంది. మా బిడ్డలు చాలా తెలియపడలు ఎవరు వాళ్ళు మాట్లాడే గౌరవనీయులు పిఎస్ మురళి సార్ గారిని
ఏలూరు జిల్లా ఉదయం 7:27 స్విచ్ ఆన్ చేసిన జలవనరుల శాఖ మంత్రి తిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే మట్ల ధర్మరాజు కృష్ణా డెల్టాకు సాగు నీటి అవసరాలకు పోలవరం కుడి కాలువ ద్వారా తరలిస్తున్న గోదావరి జలాలు, పట్టెసీమ నుండి రోజుకి 7,000 క్యూసెక్ల జలాలు తరలించేలా 3 పంపుల నుండి విడుదల. ఈ ఏడాది తొలిసారి పట్టెసీమ స్విచ్ ఆన్ చేయడంతో ముందుగా ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఇరిగేషన్ అధికారులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.